కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్నవాళ్ళు. కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ ఇద్దరు బ్రదర్స్ రూటే సెపరేటు. ఎప్పుడూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు భువనగిరి ఎంపీ సీటు కోసం పట్టుబట్టిన ఈ అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు కాస్త మెత్తబడ్డట్లే కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లోనే భువనగిరి ఎంపీ ఎన్నికపై సమీక్ష నిర్వహించడంతో కాంగ్రెస్లో కలహాలు అన్నీ తీరినట్లే అని టాక్ నడుస్తోంది ఇప్పుడు. అంతేకాదు ఈ ఇద్దరు బ్రదర్స్ కూడా రేవంత్ రెడ్డి ఇంకో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని కామెంట్ చేయడం ఇక్కడ కొసమెరుపు. మరి కోమటిరెడ్డి బ్రదర్స్ కామెంట్స్ దేనికి సంకేతం? ఈ స్టోరీలో చూడండి. కాంగ్రెస్లో కోమటిరెడ్డి బ్రదర్స్ రూటే వేరు. ఎప్పుడూ ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడతారు. కొన్నిసార్లు రాజకీయంగా, మరికొన్నిసార్లు కోపంగా, ఇంకొన్నిసార్లు బాధగా, ఇలా సమయానికి తగ్గట్టుగా మాట్లాడడం ఈ ఇద్దరు బ్రదర్స్కు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఈ అన్నదమ్ములు భువనగిరి ఎంపీ సీటు కోసం తెగ ప్రయత్నాలు చేశారు. కానీ విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్లుగా వీళ్ళిద్దరూ ప్రతిపాదించిన అభ్యర్థులను కాకుండా తెరపైకి మూడో వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ కట్టబెట్టారు సీఎం రేవంత్. తనకు సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇక్కడ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. దీంతో చామలకు కోమటిరెడ్డి బ్రదర్స్ సహకరిస్తారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ సీఎం రేవంత్ భువనగిరి లోక్సభ బాధ్యతలను రాజగోపాల్ రెడ్డికి అప్పజెప్పారు. అంతేకాదు ఆయన నివాసంలోనే భువనగిరి లోక్సభ నియోజకవర్గ నేతలతో సమీక్ష కూడా నిర్వహించారు. గతంలో భువనగిరి నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయితే గత ఎన్నికల్లో భువనగిరి నుంచి గెలవడంతో పాటు తనకంటూ అనుచర వర్గాన్ని తయారు చేసుకున్నారు వెంకటరెడ్డి. ఇప్పుడు వీళ్లంతా కూడా చామల కోసం పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. అటు రేవంత్ రెడ్డి కూడా భువనగిరి అంటే కోమటిరెడ్డి బ్రదర్స్కు కంచు కోటని భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రచార బాధ్యతలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, 6 గ్యారంటీలను ప్రతి గడపకు తీసుకువెళ్లి ప్రచారం చేయాలని కోరారు. ఈ టికెట్ను కోమటిరెడ్డి కుటుంబం ఆశించిందని, కానీ అధినాయకత్వం ఎవరికి ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తామని ఆ కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారని తెలిపారు. నిన్న మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి అంటే ఒంటి కాలిపై లేచిన ఇద్దరు బ్రదర్స్ ఇప్పుడు సైలెంట్ కావడానికి తెర వెనుక రేవంత్ రెడ్డి మంత్రాంగం నడిపించారనే టాక్ వినిపిస్తోంది. భువనగిరిలో సపోర్ట్ చేస్తే కాంగ్రెస్లో భవిష్యత్తు బాగుంటుందని, లేదంటే రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఇన్సైడ్ టాక్. దీంతో దెబ్బకు దెయ్యం దిగిపోయి రేవంత్ అన్న అంటూ ఇద్దరు బ్రదర్స్ ట్రాక్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఇంకో 10 ఏళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారంటూ వెంకటరెడ్డి ఇంకో అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల నేతలపై విరుచుకుపడ్డారు. మరోవైపు పార్టీలో చీలిక తెస్తానన్నట్లుగా మాట్లాడుతున్న బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. వీరిద్దరూ చేస్తున్న ప్రకటనలతో తనపై కాంగ్రెస్లో అపనమ్మకం పెరిగిపోతోందని ఆందోళన చెందుతున్నారేమో, కానీ వెంటనే రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎంగా ఉంటారని ప్రకటించేశారు. కాంగ్రెస్లో గ్రూపులు లేవని, రేవంత్ 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని చెప్పేందుకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎక్కువగా కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.
కోమటిరెడ్డితో పాటు ఖమ్మం మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డిని కలిపేసుకుంటున్నారు. వీరిద్దరిలో ఒకరు షిండే అవుతారని, బీజేపీతో కలుస్తారన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. కోమటిరెడ్డి గతంలో రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించి ఉండడంతో మరింత ఎక్కువగా ఆయనపై అనుమానాలు కలుగుతున్నాయి. తనను షిండేతో పోలుస్తూ చేసే ప్రచారాలు మరింత పెరిగితే తనపై కాంగ్రెస్లో నమ్మకం సడలిపోతుందని, మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనతో గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు కోమటిరెడ్డి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.